నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు జాతీయ రహదారుల అధ్యక్ష మేము చాలా చేసినాం, మీరు ఏం చేస్తారంటే మేము ఇది చేసినాం అధ్యక్ష. ఇది మరి చేసినట్ట చేయనట్ట ప్రజలు నిర్ణయించాలి. ఘనత వహించినటువంటి 58 ఏళ్ల సమైక్య రాష్ట్ర పాలనలో కాంగ్రెస్ తెలుగుదేశం సాధించిన నేషనల్ హైవేస్ అధ్యక్ష 2527 కిలోమీటర్లు. కేవలం 2.5 ఏళ్లలో మేము సాధించుకొచ్చిన నేషనల్ హైవేస్ అధ్యక్ష 2872 కిలోమీటర్లు. అప్పుడు సగటు 2.80 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు 4.70 కిలోమీటర్స్ ఉంది అధ్యక్ష. నేషనల్ యావరేజ్ 3.81 కిలోమీటర్స్ ఉంది. అప్పుడు నేషనల్ యావరేజ్ కంటే 1% బిలో ఉన్నాం. ఇప్పుడు నేషనల్ యావరేజ్ కంటే 1% ఎబో అయిపోయి 3.70%కు 4.70% మన యావరేజ్ పోయింది. మరి ఇది మేము చేసినట్ట చెయ్యనట్ట? 2500 కిలోమీటర్లు 58 ఏళ్లలో వస్తే కేవలం 2.5 ఏళ్లలో 2872 కిలోమీటర్ల నేషనల్ హైవేని మేము సాధించినాం. ఇంకో 1500 కిలోమీటర్ల ప్రతిపాదనలు కూడా పంపినాం. పోరాటం కూడా చేస్తూ ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళ పుణ్యాత్ములు చాలా పుణ్యం కట్టుకొని పోయినారు అధ్యక్ష. అర్ధాకలితోని పనిచేయించి కాంట్రాక్ట్ ఉద్యోగి, కాంట్రాక్ట్ లెక్చరర్, కాంట్రాక్ట్ డాక్టర్, కాంట్రాక్ట్ నర్సు, సెకండ్ ఏఎన్ఎం, థర్డ్ ఏఎన్ఎం, అవి ఏంటో వాళ్ళ మొక్కాల పేర్లు, అవుట్ సోర్సు, ఇన్సోర్సు, మన్ సోర్సు, మశానం సోర్సు అని పెట్టి అధ్యక్ష. సరే ఏదైనా నిజంగానే టెంపరీ వారం రోజులు 10 రోజులు పనిచేసి ఓ 4 రోజులు పనిచేసి జాబ్ అట్లా చేయించమంటే తప్పు లేదు. కానీ సంవత్సరాల తరబడి మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎన్ఎంఆర్ అంటోళ్ళు వెనకట ఆ లైన్లు గుంజేటోళ్ళు, పాపం వైర్ గుంజేటోళ్ళు, పోల్స్ ఎక్కటోళ్ళు, రియల్ సర్వీస్ గ్రౌండ్ బాటమ్ లైన్లో చేసేటోళ్ళు. ఆ లైన్ మ్యాన్ దానిలో ఏమో అంటారు పాపం, జూనియర్ లైన్ మ్యాన్ రకరకాలుగా సబ్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు, ఆపరేటర్స్, రకరకాల జాబ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు 24,000 మంది ఉద్యోగస్తున్నారు అధ్యక్ష. నేను విద్యుత్ సంస్థలతో మాట్లాడి మనం వాళ్ళతోని సగం కడుపు పెట్టి అర్ధాకలతో చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పినాం అధ్యక్ష. ఇప్పుడు చేస్తూ ఉన్నారు, వాళ్ళు రెగ్యులరైజ్ కాబోతూ ఉన్నారు. అనేక రకాల ఉద్యోగులు, ఇలా హోమ్ గార్డ్స్ ఉన్నారు. చాలా దారుణంగా ఉండే అధ్యక్ష. హోమ్ గార్డ్ 3,000 రూపాయల జీతమే ఉండి మనం ఉద్యమం చేసే కాలంలో. ఆ రోజు నేనే ఒక సభలో అన్నా, మినిమం వేజ్ కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటున్నందుకు ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు మినిమం వేజ్ లేబర్ కేసు ఎందుకు పెట్టద్దని చెప్పి నేనే మాట్లాడిన అధ్యక్ష. దాంతో అప్పుడున్న గవర్నమెంట్ అగమేఘాల మీద ఆ రోజు ఉండేటువంటి మినిమం వేజ్ ప్రకారం 6,000 రూపాయలు చేసినారు అధ్యక్ష. తర్వాత దాన్ని 8,000 చేసినారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దాన్ని 12,000 చేసినాం అధ్యక్ష. అది కూడా సరిపోయేటువంటిది కాదు. హోంగార్డులలో మనకుండే 22,000 హోంగార్డులలో 9-10,000 మంది హైదరాబాద్లో పనిచేస్తారు అధ్యక్ష. 9,000తో 10,000తో ఆయన ఎక్కడో ఉండాలి, ఇల్లు కిరాయి ఎంత, భార్యకి ఏం పెట్టాలి, ఆయన ఏం తినాలి, ఆయన బస్ పాస్ ఏంది, ఎట్లా బతకాలి అధ్యక్ష? అందుకోసమే హోంగార్డులను కూడా 100% వాళ్ళని రెగ్యులరైజ్ చేయబోతా ఉన్నాం. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ వాళ్ళకి త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. నేను డీజీపీ గారికి చెప్పినాను. పోలీసు ఉన్నతాధికారులు దాని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లో ఒక డెసిషన్ తీసుకొని బహుశా ఇదే అసెంబ్లీలో ప్రకటన కూడా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. విఆర్ఎల్ వాళ్ళకున్న డిజిగ్నేషన్ చూస్తే వెట్టి అని పెట్టినారు అధ్యక్ష. వెట్టి ఈ కాలంలో మన ఘనత వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు వెట్టి అని పెట్టినారు. దాన్ని నిర్మూలించినాం, తీసేసినాం, మొన్న ఆదేశాలు ఇచ్చినాం. వెట్టి లేదు, బిట్టి లేదు. వాళ్ళని గౌరవప్రదంగా విఆర్ఏలు అని పిలవండి అని చెప్పినాం. వాళ్ళ శాలరీస్ కూడా పెంచినాం, అంగన్వాడీలకు పెంచినాం, ఐకేపీ సూపర్వైజర్లకు పెంచినాం. మన మహిళా సంఘాలు బాగా పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళకు సహకరించేటువంటి సహాయకులు ఉన్నారు. విఓఏ అంటారు కదా, విఓఏ మహిళా సమాఖ్యలకు సహకరించేటువంటి సహాయకులు అధ్యక్ష. వాళ్ళకు కూడా ఒక 5,000 రూపాయల శాలరీ వచ్చేటట్టు వాళ్ళ శాలరీస్ కూడా పెంచినాం. ఈ విధంగా చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ నాయకులు మీదికి మాట్లాడేది ఒకటి ఉంటే లోపల చేసేది ఒకటి ఉంటుంది అధ్యక్ష. సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయీస్కు వీళ్ళే ముంచేసినారు అధ్యక్ష. 2 పార్టీలు కలిసి, తెలుగుదేశం గవర్నమెంటు
కాంగ్రెస్ గవర్నమెంట్ డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసిన అధ్యక్ష. ఏది ఇప్పుడు సోకాల్డ్ ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ అనే సంస్థలు ఉంటాయి అధ్యక్ష, కార్మిక సంఘాలు. వాళ్ళ ప్రమాణంగా వాళ్ళ సాక్షిగా వాళ్ళ సహకారంతో సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు కథం పట్టిన ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ది, తెలుగుదేశం ప్రభుత్వాల అధ్యక్ష. వాళ్ళు సమ్మెలు చేసినారు, మనం ఎంత చేసినా ఏం మొత్తుకోలేవు ఇన్లే. మొన్న మేము పునరుద్ధరించినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తే దాని మీద పోయి ఇండైరెక్ట్గా స్టేల్ తెస్తారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తే కదా, రావద్దు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం. కడియం సిఆర్ గారు ఆదేశం ఇచ్చి రెగ్యులరైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టినారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘములు పోయి కోర్టుకు పోయి స్టే చేస్తారు అధ్యక్ష. ఆ కాంట్రాక్ట్ లెక్చర్లు పోయి గాంధీ భవన్ ముందు ధర్నా చేస్తారు. మీరు అమ్మ పెట్టదే అడుక్కొని తిననీయదు అన్నట్టు మీరు ఉన్ననాడు సగం కడుపుకు పెడితే మేము రెగ్యులరైజ్ చేస్తామంటే దాన్ని కాకుండా చేసి దాన్ని స్టేల్ తెస్తారు అధ్యక్ష. ఇది వీళ్ళ నీతి అధ్యక్ష. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టద్దు, ప్రాజెక్టులు కడితే నీళ్ళు వస్తే మాకు పుట్టగతులు ఉండయి. అడుగున ఇలా ప్రాజెక్టులను అడుగునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము అప్పీల్ చేసినాం, ఇరిగేషన్ మినిస్టర్ గారు అప్పీల్ చేసినారు, హౌస్లో అప్పీల్ చేసినాం, బయట చేసినాం. కానీ అడుగున అడ్డుకుంటారు అధ్యక్ష. ఎందుకు? ఏం ఆశించి అడ్డుకుంటున్నాండి? మీరు అడ్డుకోవడం లేదా? మీరు పెట్టిన అడ్వకేట్లు కాంగ్రెస్ పార్టీ, కేసులు వేసే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ సీట్ మీద టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు. ఎస్, మా దగ్గర లిస్ట్ ఉన్నది కావాలండి, ఇంత పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష. మొత్తం కేసులు అధ్యక్ష. నీళ్లు తొందరగా రావాలని చెప్పి కొన్ని అనుమతులకు పెట్టి మనం ఏం చేస్తాం, పనికి చార్జ్ చేస్తాం. వీళ్ళని తొందరగా పూర్తి చేసుకోవాలని ఆదుర్దాలో మన రైతులకు లాభం జరగాలని చెప్పి స్టార్ట్ చేస్తాం. గ్రీన్ ట్రిబ్యునల్కి పోతారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు. గ్రీన్ ట్రిబ్యునల్కి పోవడంలో మీ ఉద్దేశం ఏందండి? సదుద్దేశమా? ఒక సాంకేతిక అంశం మీద పోయి స్టే చేస్తున్నారంటే, టెక్నికల్ గ్రౌండ్ మీద ప్రాజెక్ట్ ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే మీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్ట, రైతుల గొంతు నొక్కుతున్నట్ట? ఏమర్థం చేసుకోవాలి? ఇన్ని పోరాటాలు తెచ్చుకున్న ఈ తెలంగాణ ఫస్ట్ టైం అధ్యక్ష అయ్యాలని నేను గర్వంగా చెప్తా ఉన్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రులు నెపాలు పెట్టి చిన్న చిన్న కారణాలు పెట్టి వాళ్ళు ఏం చేసేది అధ్యక్ష, పర్యావరణ అనుమతులు రాకుండా లోపభూయిష్టమైనటువంటి ప్రతిపాదనలు పంపించేది. అనుమతి రాకుండా ట్రిక్ అది. అందువల్లనే కదా అధ్యక్ష కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. వీళ్ళేమో ఇప్పుడు టెక్నికల్ గ్రౌండ్స్ ఉంది వాటిని ఆపాలని చెప్పి సమైక్య నాయకుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్టు వాళ్ళేమో ఆనాడు రాకుండా చేస్తారు, వీళ్ళు కూడా రాకుండా ఉండాలని. ఫస్ట్ టైం అధ్యక్ష మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటర్ కేమ్ ఆన్ టు ద ల్యాండ్ ఆఫ్ మహబూబ్ నగర్. 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు బారుతా ఉన్నాయి మహబూబ్ నగర్లో. 1000కి పైచిలకు చెరువులు నింపుకున్నారు మహబూబ్ నగర్లో. భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ ఇలా జలకళతో తలతలలాడుతూ ఉంది అధ్యక్ష. ఈ మధ్య నేనే మక్తలు పోతే, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి కొడుకు రిసెప్షన్కి పోతే నేనే చూసి చాలా కళ్ళకు సంతోషం, ఆనందం వ్యక్తం చేసిన అధ్యక్ష. ఇటు ఊట్కూరు రిజర్వాయర్, అటు సంగంబండ రిజర్వాయర్ రెండు కూడా ఫస్ట్ టైం నింపినాం అధ్యక్ష భీమా ప్రాజెక్టు చరిత్రలో. రేలంపాడు రిజర్వాయర్ నింపుకున్నాం ఇలా ఫస్ట్ టైం. నీళ్ళు భూమి మీదకి వచ్చినాయి, బ్రహ్మాండంగా 1000 చెరువులు నింపినాం. డౌన్ సౌత్ మహబూబ్ నగర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఇలా ప్రజలు పండగ చేసుకుంటూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కలకల్లాడుతూ ఉంది. నేను చెప్పే మాట అబద్ధమైతే మాకు ఆ 7 నియోజకవర్గాలు శిక్ష విధిస్తారు అధ్యక్ష. రివర్స్ మైగ్రేషన్ వస్తూ ఉంది అధ్యక్ష. పాలమూరుకు, కొల్లాపూర్ ప్రాంతంలో చెరుకు కొట్టడానికి, వనపర్తి ప్రాంతంలో చెరుకు కొట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తూ ఉన్నారు అధ్యక్ష. పాలమూరు కూలీలు ఒకనాడు మనం వలసపోయినటువంటి పరిస్థితి రివర్స్ అవుతూ ఉన్నది. ఇది వాస్తవం కాదా? నిజం కాదా? కాంగ్రెస్ నాయకులు అంటారు అధ్యక్ష 80% మేమే కట్టినాం. మరి నీళ్ళు రాపా, ఎక్కడ నీళ్ళు ఎందుకు రాపాయి? రాలే, ఎందుకు వస్తాయండి? తెలంగాణ కల్వకుర్తిని పండబెట్టి, భీమాను ఎండబెట్టి, నెట్టెంపాడును నిరనిలుగబెట్టి, భయంకరంగా హంద్రీ నియమాను అనంతపురం దాకా తీసుకుపోయినటువంటి రఘువీరారెడ్డి నడుస్తుంటే
ఇదే మహబూబ్ నగర్ నాయకులు పోయి మంగళహారతులు ఇచ్చిన అధ్యక్ష ఆయనకు అంద్రి నీవాకి పోతిరెడ్డిపాడులో భాగం ఇది ఒకటి అంద్రి నీవా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పండబెట్టి మంచి బ్రహ్మాండంగా రఘువీరారెడ్డి గారు అంద్రి నివాకు నీళ్ళు తీసుకపోతుంటే ఆ నీళ్లు తీసుకుపోయిన విజయ పాదయాత్ర ఆయన చేపట్టింది. దానికి కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరవనీయులు డికే అరుణ గారు మంగళారతి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క దానికి ఆ సమావేశంలో వీడియో ఫుటేజ్లు అధ్యక్ష, ఇది వాస్తవాలు కావా? ఆనాడు మేము నెత్తి కొట్టుకొని నోరు కొట్టుకొని ఇక్కడ ఉడతా ఉంటే ఆనాడు వైఎస్ రాజశేఖర్ మా రాజేందర్ని పట్టుకొని తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని అవమానం చేస్తూ ఉంటే ఒక్కళ్ళని వీళ్ళు నోరు తెరిచిన అధ్యక్ష. రాజీనామాలు చేసినామని చెప్పి ఇళ్ళకి ఫైల్ తెప్పించుకొని సంతకాలు పెట్టిన బాపత్ అధ్యక్ష వీళ్ళు. వాస్తవాలు కావా ఇవన్నీ? చివరికి అధ్యక్ష ఈరోజు నేను నిల్చున్న స్థానంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిల్చొని ఇదే ఈటెల రాజేందర్, ఇదే హరీష్, ఇదే ఎమ్మెల్యేల ముఖం పట్టుకొని తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇయ్యపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అహంకారపూరితంగా మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేసింది కానీ పౌరుషం ఉన్నటువంటి ఒక్క కాంగ్రెస్ మంత్రి అన్నాడు రాజీనామా చేయలేదే? చేసిందా? ఆయన అన్నమాట నిజం కాదా? ఇలా అసెంబ్లీ రికార్డులో లేదా? ఎందుకు చేయలేదండి రాజీనామా? ఈ విధంగా మీరు ప్రవర్తించి మీ మౌనం వల్ల, మీ యొక్క చేతగాంతనం వల్ల, మీ పదవుల కోసం మీరు ఆత్మదంపుకొని ఆయన ఉన్నారు కాబట్టి తెలంగాణ ఇన్ని బాధలకు గురైంది. ఇలా విముక్తి అయినాం కాబట్టి బతికిపోయినాం అధ్యక్ష. మేము మనవి చేసేది ఏంటి అధ్యక్ష? అసత్య ఆరోపణలు చేసి, అలవుగాని అవినీతి ఆరోపణలు చేసి మేమేదో సాధిస్తామనుకుంటే మీరేం చేయలేరు. ఇప్పటికైనా మానుకోండి, వాస్తవాలు గమనించి వాస్తవాలను పట్టుకొని పోవాలి. మేమేదో రకరకాలుగా కోర్టులకు ఆప్తాం. ఏంది అధ్యక్ష? కోర్టుకు వీళ్ళు తెచ్చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇట్ కెన్ బి ఏ స్మాల్ స్పీడ్ బ్రేకర్. వేగాన్ని తగ్గిస్తుంది కానీ మొత్తం ప్రాజెక్ట్ని ఆపలేరు. 600 అయినా సరే, 100కు 100% మీరు ఎన్ని హర్డిల్స్ క్రియేట్ చేసినా సరే ఇలా ప్రజలకు అర్థమైపోయింది మీరే ఆపుతున్నారు ప్రాజెక్టులని. ఇంకా కూడా చెప్తాం, రేపు బడ్జెట్ సందర్భంలో చెప్తాం, ఇరిగేషన్ పద్ధతి మీద చెప్తాం, మీ బండారం బయట పెడతాం. ఉన్నాయి మాదిరి ఇవన్నీ లిస్టులు కూడా ఉన్నాయి, ఎవరు ఏ కేసు ఇచ్చినారో అన్నీ కూడా ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారు రేపు ఇరిగేషన్ పద్ధతి సందర్భంలో ఏ కేసు ఏ కోర్టులో వేసిన వ్యక్తి ఎవరు అన్నీ కూడా చెప్తారు. అవన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం. ఇటువంటి చర్యల ద్వారా మేము రాజకీయ లబ్ధి పొందమనుకుంటే సాధ్యం కాదు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 100% చెప్పిన 2 లక్షల ఇండ్లు కడతాం అధ్యక్ష. ఇప్పుడు వేగం అందుకున్నది అది. దాని గురించి ఎవరు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిర్మాణాలు జరుగుతాయని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. కల్పన ఉండాలి, చేయగలగాలి, సాహసం కూడా కావాలి. అద్భుతమైనటువంటి పరిపాలన సంస్కరణ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. 21 కొత్త జిల్లాలు. నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలు ఒకటే విడతలో చేయరు, విడతలుగా చేస్తారు. 21 కొత్త జిల్లాలు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, 5 పోలీస్ కమిషనరేట్లు, 23 పోలీస్ సబ్ డివిజన్లు, 28 సర్కిల్ కార్యాలయాలు, 94 నూతన పోలీస్ స్టేషన్లు కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలకు పరిపాలన చేరువ తీసుకుపోవాలనేటువంటి అద్భుతమైన పరిపాలన సంస్కరణ తీసుకున్నాం. దీనికి బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ కూడా వస్తూ ఉంది అధ్యక్ష. ప్రజల ఆశీస్సులు లభిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ ప్రాజెక్టు అధ్యక్ష. బ్రహ్మాండంగా దాన్ని ఒకటే సంవత్సరంలో అద్భుతమైనటువంటి పద్ధతిలో పూర్తి చేశాం. కరువుతోని మలమల్లాడినటువంటి పాలేరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఇలా వ్యక్తమవుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు మన డీజీపీగా నగర పోలీస్ కమిషనర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆ ప్రాంత వాసి అధ్యక్ష.
ఎంత కరువుతో నల్లాడింది ఆ ప్రాంతం అంటే ఆయన అదే ఏరియాలో పుట్టి పెరిగినవాడు అధ్యక్ష. నేను ఆ ప్రోగ్రాంకు ఇనాగరేషన్కి వెళ్తుంటే సార్ నేను కూడా తమరితో వస్తాను. ఎందుకు మహేందర్ రెడ్డి గారు అంటే నా ఊరు కూడా అక్కడనే సార్. 45 ఏళ్లలో 35 ఏళ్ళు కరువు అనుభవించింది ఆ ప్రాంతం. ఆ గోస నాకు తెలుసు. ఇలా మా ప్రజల మధ్య మా కోసం కట్టిన ప్రాజెక్ట్ మీరు ఇనాగరేట్ చేస్తే నేను మీతో పాటు వచ్చి మా ప్రజల మధ్య ఆనందాన్ని షేర్ చేసుకుంటానని చెప్పి నాతో వచ్చిన అధ్యక్ష వారు. అంటే ఆ పాలేరు నియోజకవర్గ ప్రజలు ఎంత తాతాలాడినరో, ఎంత కరువుతో నల్లాడినరో, వాళ్ళ కరువు పోయింది అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న దానివల్ల ఇది నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, ఇరిగేషన్ విషయంలో ఎక్కడ ఏది దొరికితే అక్కడ అబద్ధాలు చెప్తా ఉంటారు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధ్యక్ష. మా ఇబ్రాహీంపూర్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు నా వంక చూస్తూ ఉన్నారు అధ్యక్ష. రంగారెడ్డి, పాత రంగారెడ్డి జిల్లాలో మన లక్ష్మీదేవిపల్లి ఉన్నటువంటి మండలం, కొందుర్గు మండలం 670 మీటర్స్ హైట్లో ఉంటుంది అధ్యక్ష. ఆ కొందుర్గు మండలం నుంచి పట్టుకొని కొందుర్గు, ఫరూక్ నగర్ అంటే షాద్ నగర్ మండలం, దాని తర్వాత కిందికి వస్తే మన కిషన్ రెడ్డి గారి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మన మహేశ్వరం అంటే ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో ఉంది. ఆ యొక్క ఇబ్రాహీంపట్నం మండలం కానీ ఇతర మండలాలు కానీ 600 మీటర్ల ఎత్తైన కందుకూరు మండలాలు కూడా ఆ ఎత్తులో ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి పోయేటువంటి డిండి ప్రాజెక్టులో శివన్నగూడెం నుంచి ఇబ్రాహీంపట్నం చెరువు నింపేదానికి, మహేశ్వరం మండలానికి కందుకూరు మండలం నీళ్ళు తెచ్చేదానికి సంపూర్ణంగా ప్రణాళిక ఇరిగేషన్ మంత్రి గారు సిద్ధం చేసిన అధ్యక్ష. టెండర్లు పిలిచి వాటి పనులు కూడా త్వరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నారు. అనంతగిరి, అనంతసాగర్ ప్రాజెక్టు కట్టి ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాండూరు, వికారాబాద్, పరిగి, చేవల నియోజకవర్గాలకు కూడా నీళ్లు తీసుకొని రాబోతా ఉన్నారు అధ్యక్ష. వెరసి తెలంగాణకు చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులలో ప్రతి నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా అద్భుతంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ, వికారాబాద్ జిల్లా ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు చెప్పేటువంటి మోస ప్రచారాలకు మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా అంతటి కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా ఇరిగేషన్ ఫలాలు ప్రజలకు త్వరలోనే అందబోతా ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోత పథకం పనులు కొనసాగుతూ ఉన్నాయి. అది కూడా వీలైన తొందరగా జరుగుతుంది. వీళ్ళు కొన్ని స్టేలు తెచ్చినారు, బట్ అన్నింటి అధిగమిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో కూడా స్టేలు తెచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఐ వాంటెడ్ టు ప్లేస్ ఆన్ రికార్డ్. వాళ్ళే తెస్తున్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. అయినా కూడా వాటిని ఆపం. కొన్ని నెలలు, కొన్ని మాసాలు అడ్డుకోగలుగుతారు తప్ప వాళ్ళు పూర్తిగా ఆపలేరు. ఆ విధంగా ముందుకు తీసుకొని పోతాం. పరిస్థితి అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకాన్ని నేను చేసే మనవి ఒకటే, నిబద్ధతతోని రాజకీయ అవినీతి రహితంగా 100% రాష్ట్రం యొక్క అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా 1 కోటి ఎకరాల సస్యశ్యామలమైన పచ్చని పంటలతో ఉండే తెలంగాణ సాధించే దిశగా 24 గంటలు వెలుగు జిలుగులతో మీ కరెంటు సప్లై చేసే దిశగా కార్మిక కర్షక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు బడ్జెట్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. చిత్తశుద్ధితోని దాన్ని తప్పకుండా మేము నెరవేర్చబోతా ఉన్నాం. ఏది ఏమైనా కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాబట్టి ఇష్టపడి తెలంగాణ అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. మీ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులంత వరకు అదే నిబద్ధతతో కొనసాగుతాం. నిరుద్యోగ యువతకు నేను ముగించే ముందు అధ్యక్ష, నేను మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, మీ అన్నగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణ సాధించింది నా ఒక్కరి కోసం కాదు, మీ భవిష్యత్తు కోసమే తెలంగాణ సాధించుకున్నాం. 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు డెఫినెట్గా మీకు రాబోతా ఉన్నాయి.